దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము మన బ్రతుకు దినములన్నిట ఆయనను సేవించే వారముగా మనం ఉండాలి. ప్రభువుని సేవించడం అంటే ఆయనను వెంబడించటం, ఆయనను ఆరాధించటము. యెహోషువ అంటారు, నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవిస్తాము అని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు కొంతమంది దేవుణ్ణి సేవించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి వెంబడించకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నప్పుడు, వారు కోరుకున్న వారిని ఆరాధిస్తున్నప్పుడు ఆ సందర్భంలో యెహోషువ మాట్లాడతారు. మరి మాట్లాడుతున్న మనమందరం కూడా ప్రభువుని ఎదిగిన తర్వాత, ఆయన నిజమైన దేవుడని గుర్తించిన తర్వాత, ఆయనే లోక రక్షకుడని గుర్తించిన తర్వాత మనము ఆయన్నే వెంబడించాలి, ఆయన్నే మనము సేవించాలి. ఆయనను సేవించని బ్రతుకు ఈ లోకములో శూన్యము. నిజమైన దేవుణ్ణి సేవించకుండా వ్యర్థమైన వారిని సేవించినప్పుడు వారి జీవితానికి ఒక అర్థమంటూ ఉండదు, వారి యొక్క ఆత్మకు రక్షణ కలగదు. కనుక దేవుని మనము సేవించే వారముగా ఉండాలి. ఎందుకు దేవుని మనము సేవిస్తే కలిగే అనుభవం ఏమిటి అని గమనించినప్పుడు యోబు గ్రంథంలో ఉంటుంది, ఆయనను సేవించిన ఎడల దినములన్నీ క్షేమముగాను, సంవత్సరములన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చుదురు అనే మాట మనం గమనిస్తాము. దేవుని సేవించినప్పుడు మన దినములన్నీ కూడా, మన బ్రతుకు దినములన్నీ కూడా క్షేమముగా మనం ఉంటాం. మన సంవత్సరాలన్నీ కూడా సుఖముగా మనం వెళ్ళబుచ్చుతాము. అంటే ఆత్మీయ జీవితంలో మనం క్షేమంగా ఉంటాము, చేస్తున్న వ్యాపారంలో క్షేమముగా సుఖముగా ఉండగలుగుతున్నాము, పిల్లల భవిష్యత్తు విషయంలో మనం నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతాము. దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ప్రయాణ మార్గాల్లో మనకు క్షేమం కలుగుతుంది. మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మనకి సుఖమును, క్షేమమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సేవిస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, కన్నీళ్లు, బాధలు, వేదన ఏమొచ్చినా కానీ ఆయనే మనం వెంబడించాలి. దైవజనుడైన పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ప్రాణం పోయే పరిస్థితి. అలాంటి సమయంలో కూడా కన్నీళ్లతో కూడా దేవుణ్ణి వినయముతో, విధేయతతో దేవుణ్ణి సేవించిన వ్యక్తిగా మనకు కనబడతాం. కనుక మన బ్రతుకు దినములన్నిట మనము ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ దేవుణ్ణి సేవించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితానికి ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, ఈ దినమందు మేము మిమ్మల్ని సేవించే వారముగా ఉంటూ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా బ్రతుకు దినములన్నిట మిమ్మల్ని సేవించి, ఆరాధించి, గణపరిచే విధముగా కృపదయించమని ప్రార్థిస్తున్నాము. నాయన, మిమ్మల్ని సేవించినప్పుడు మా బ్రతుకు దినములన్నీ కూడా మేము క్షేమముగా ఉంటాము, సుఖముగా ఉంటాము. కనుక ఈ ప్రార్థన ఏకీపించిన వారు కూడా మిమ్మల్ని సేవించి మీ ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.